రాగద్వేషాలు లేవు. వీళ్ళు నావాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి, వాడు నావాడు కాడు కాబట్టి వాడికి ఉండకూడదు, ఇవేం లేవు. ఆయన ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం. కాబట్టి ఆయనకున్నది నా అన్నకున్నట్టే, నా పినతండ్రికి ఉన్నట్టే, నా పినతండ్రికి ఉన్నట్టే, నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు. అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త. ఆయన మీరావిడికి ఎంత దగ్గరలో ఉన్నారన్నది కాదు, మీరు ఎంత గట్టిగా చెప్పారన్నది కాదు. చెప్పిన దానికి వినడానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చెప్పాలి. అంతేగాని ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి చెప్పేసి నేను చెప్పేశాను కదని మీరు అనకపోతే నా తప్పలేదంటే కుదరదు. ఆయన వినడానికి ప్రసన్నుడై ఉండాలి. ఆయన ఏదో ఆలోచిస్తుంటే మీరు చెప్పారనుకోండి, అలాగే అలాగే. భార్య తెలివైంది అనుకోండి, ఇక్కడ లేరు అని గ్రహిస్తుంది. ఏం చెప్పాను అంటే అన్నారా, ఇదిగో ఇది చెప్పాను అని మళ్ళీ చెప్తుంది. అంటే ఎప్పుడు